హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజ్ స్మార్ట్ లర్నర్స్ ద నాలెడ్జ్ హబ్. మనము ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటంటే ప్రపంచంలో నదులు లేని దేశాల గురించి మనం తెలుసుకోబోతున్నాము. అంతేకాకుండా త్రాగడానికి వాళ్ళు ఎటువంటి విధానాలను ఉపయోగిస్తున్నారు మరియు ఆ టెక్నాలజీ ఏంటి అనేటువంటి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాము. మనం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ముఖ్యంగా నాగరికతలు అనేటువంటివి నదీ లోయల్లోనే వెలిసాయి. నీరు లేకుండా నాగరికతలు లేవు. మానవ జీవనానికి నీరు అనేది చాలా అవసరం. దానికి మనకు ఎన్నో రకాలైనటువంటి ఆధారాలు ఉన్నాయి. సముద్రపు నీరు ఉంది, అదేవిధంగా వర్షపు నీరు ఉంది, అదేవిధంగా నదుల నుంచి కూడా నీరు అనేటువంటిది లభిస్తుంది. కానీ నేను చెప్పబోయేటువంటి దేశాల్లో నదులు అనేటువంటివే లేవు. మరి వాళ్ళు వాటర్ను ఏ విధంగా వాళ్ళు సమకూరుస్తున్నారు అనేటువంటి విషయం గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఆ దేశాలలో మొదటి దేశము సౌదీ అరేబియా. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారము అరేబియా ద్వీపకల్పంలో ఉన్నది ఈ సౌదీ అరేబియా. నదులు లేని అతిపెద్ద దేశాలలో ఈ దేశం ఒకటి. దేశంలో ఎటువైపు చూసినా ఎడారే ఉంది. ఇలా ఉండగా ఇక్కడే ప్రభుత్వం నీటి నిర్వహణకు చాలా మంచి విధానాలను రూపొందించింది. దేశంలో సముద్రపు నీటిని త్రాగునీరుగా మారుస్తూ ఉంది. డీశాలినేషన్ అనే విధానం ద్వారా 70% త్రాగునీరును ఈ దేశం సమకూర్చుకుంటూ ఉంది. అలాగే ఇక్కడ ఒకసారి వాడిన నీటిని శుద్ధి చేసి మళ్ళీ వాడడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా మరొక దేశం, నది లేని దేశం ఖతార్. ఈ దేశం ఎంతో సుసంపన్నమైన దేశం, కానీ నదులు ఎక్కడా కూడా లేవు. కాబట్టి ఈ దేశం సముద్రపు నీటిని కూడా శుభ్రం చేసి త్రాగునీటిగా వాడుకుంటూ ఉంది. ఖతార్ ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయము మరియు నీటి వినియోగాన్ని కలిగి ఉంది. కాబట్టి దాని త్రాగునీరులో 99% డీశాలినేట్ చేయబడి ఉంటుంది. అదేవిధంగా మరొక ముఖ్యమైన దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. దేశంలో దుబాయ్, అబుదాబి వంటి ప్రపంచంలో అత్యంత ధనిక ప్రసిద్ధ నగరాలు ఉన్నాయి. వందలాది మంది కోటీశ్వరులు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. కానీ దేశంలో ఎక్కడా కూడా నదులు లేవు. అందువల్ల సముద్రపు నీటిని శుద్ధి చేయడం ద్వారా మాత్రమే తాగునీరును ఉత్పత్తి చేస్తూ ఉంది. ఇక్కడి ఫ్యాక్టరీలలో మురికి నీటిని కూడా శుద్ధి చేసి వాడుతూ ఉన్నారు. మరి కువైట్లో కూడా ఇలాంటి పద్ధతిని అవలంబిస్తూ ఉన్నారు. అరేబియా గల్ఫ్కు ఉత్తరం వైపున ఉన్న కువైట్లో కూడా నదులు లేవు. ఇక్కడ కూడా సముద్రపు నీటిని శుద్ధి చేసి తాగునీరుగా మారుస్తూ ఉన్నారు. ఇతర దేశాల మాదిరిగానే ఇక్కడ కూడా డీశాలినేషన్ పద్ధతి ద్వారా వర్షపు నీటిని నిలువ చేస్తారు. అదేవిధంగా సముద్రపు నీటిని శుభ్రం చేసి వాడుకోవడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ దేశము మాల్దీవులు. హిందూ మహాసముద్రంలో చుట్టబడిన ఈ మాల్దీవులు పూర్తిగా పర్యాటకంపైనే ఆధారపడిన దేశం. ఎటువైపు చూసినా సముద్రపు నీరే కనపడుతుంది. దేశంలో ఎక్కడా కూడా నది అనేదే లేదు. ఈ కారణంగానే మాల్దీవులు అనే పేరు కూడా దీనికి వచ్చింది. ఈ దేశం పైన అరబ్ దేశాల వలె సంపన్నమైనది కాదు. దీంతో ఇక్కడ త్రాగునీటికి తీవ్ర ఇబ్బంది ఏర్పడుతూ ఉంది. అందుచేత వర్షపు నీటిని నిల్వ చేయడము, ప్లాంట్లలోని నీటిని శుద్ధి చేయడం ద్వారా వీరి నీటిని సమకూర్చుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం, శుద్ధి చేసినటువంటి నీటిని సీసాల్లో భద్రపరిచి అమ్ముకోవడం ద్వారానే మాల్దీవుల్లో ఎక్కువ శాతం మంది ఈ రంగం పైన ఆధారపడి ఉన్నారు. మరి బహ్రెయిన్ దేశంలో కూడా పర్షియన్ గల్ఫ్లో ఒక చిన్న దేశం. ఈ దేశంలో కూడా నదులు లేవు. అనేక రకాల భూగర్భ నీటి వనరులు మరియు స్ప్రింగులు ఉన్నాయి. కానీ తాగడానికి అవి సరిపోకపోవడం, సముద్రపు నీటిని శుద్ధి చేసి ప్రజల యొక్క వినియోగానికి ఈ దేశం కూడా సరఫరా చేస్తూ ఉంది. దీనికోసం అధునాతనమైనటువంటి టెక్నాలజీని ఈ దేశాలు ఉపయోగిస్తూ ఉన్నాయి. మరొక ముఖ్యమైనటువంటి దేశము ఒమెన్. అరేబియా ద్వీపకల్పంలోని ఆగ్నేయ తీరంలో ఒమెన్ దేశం ఉంది. ఈ ఒమెన్కు శాశ్వతమైన నది అంటూ ఏదీ లేదు. అయితే వర్షాకాలంలో నీరు నిండి నదులు ఏర్పడే లోయలు చాలానే ఉన్నాయి. కానీ నీటిని పొదుపు చేసేందుకు దేశం వివిధ రకాలైన వ్యవసాయ సాంకేతిక విధానాలను అవలంబిస్తూ ఉంది. ఇక్కడ కూడా నీటిని శుద్ధి చేయడం, ప్రజలకు అనేక రకాలుగా సరఫరా చేయడం జరుగుతూ ఉంది. ఇందులో కూడా అధునాతన టెక్నాలజీని ఉపయోగించి అందులో ఉన్నటువంటి సూక్ష్మజీవులను, చెడు పదార్థాలను వేరు చేసి త్రాగునీటిగా మారుస్తూ ఉంది.
అత్యంత చిన్న దేశం మరొకటి వాటికన్ సిటీ. ప్రపంచంలో అత్యంత చిన్న స్వతంత్ర దేశంగా దీనికి గుర్తింపు ఉంది. ఈ దేశంలో కూడా ఎక్కడా నదులు లేవు, కేవలము వర్షపు నీటిపైనే ఆధారపడి ఉంటుంది. కానీ చాలా తక్కువ వర్షపాతం ఇక్కడ నమోదవుతూ ఉంటుంది. నదులు ప్రవహించకపోవడం వల్ల ఈ దేశంలో నీటికి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అందుకోసమే ఈ దేశము వివిధ రకాలైనటువంటి పద్ధతుల ద్వారా నీటిని సేకరించడం, అదేవిధంగా ఇటలీ దేశం నుంచి వచ్చే నీటి సరఫరాపై ఆధారపడడం జరుగుతూ ఉంది. మరొక ముఖ్యమైనటువంటి దేశము ఇజ్రాయెల్. మీకు అందరికీ తెలుసు, ప్రపంచంలో అత్యంత అధునాతన టెక్నాలజీ ఉన్న దేశాల్లో ఇజ్రాయెల్ కూడా ఒకటి. వీరు వర్షపు నీటిని చాలా పొదుపుగా వాడుకుంటారు. అదేవిధంగా సముద్రపు నీటిని కూడా చాలా పొదుపుగా వాడుకోవడము మరియు వాటిని చాలా బాగా శుద్ధి చేయడము, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి మళ్ళీ మరుగునీటిని కూడా మంచినీటిగా మార్చే అధునాతన వ్యవస్థ ఈ దేశానికి సొంతం. వ్యవసాయ రంగానికి కానీ మరియు త్రాగునీటి అవసరాలకు, పారిశ్రామిక అవసరాలకు అత్యంత తక్కువ నీటితోనే ప్రపంచంలో అత్యంత గొప్ప టెక్నాలజీని కలిగి ఉన్న ఈ దేశము నిజంగా నీటి వినియోగానికి అన్ని దేశాలకు కూడా మార్గదర్శకంగా ఉంది. సో ఫ్రెండ్స్, ఇవి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్గా మనం చెప్పుకోవచ్చు. సో మనం కూడా తక్కువ నీటితోనే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకరకాలైనటువంటి దేశాలు వివిధ రకాలైన టెక్నాలజీలు ఉపయోగించి వాటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో నేర్చుకోవాలి. అన్నట్టు మర్చిపోయా, ఎంతైనా డీశాలినేషన్ విధానం అంటే ఏందో తెలుసుకోవాలి. ఏమీ లేదు, టెక్నాలజీ ద్వారా సముద్రపు నీటిని సేకరించి ఉప్పు నీటిని మంచినీటిగా శుద్ధి చేసి ఆ మంచినీటిని అవసరాలకు ప్రజలకు సరఫరా చేయడమే ఈ డీశాలినేషన్ విధానం. ఇది ప్రపంచంలో చాలా దేశాలు ఈ విధానాన్ని పాటిస్తూ ఉన్నాయి. సో మన దేశం కూడా కొన్ని ప్రాంతాలలో, రాజస్థాన్ లాంటి ప్రాంతాలలో ఇలాంటి విధానము మరికొన్ని దేశాలు అవసరము ముఖ్యంగా ఉంది. మేఘాలపైన వివిధ రకాలైనటువంటి రసాయనాలు చల్లి కృత్రిమ వర్షాలను కూడా కురిపించేటువంటి ఆధునిక టెక్నాలజీని కూడా ఈ రోజుల్లో ఉపయోగిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ తక్కువ వాటర్తో వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ చేయడం అనేటువంటిది చాలా మంచి విషయంగా మనము చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.